అయితే శ్రీమద్భాగవతం ప్రథమ స్కందము ప్రథమ అధ్యాయము శ్లోకం నంబర్ 2 ధర్మప్రోచిత కైతవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయ ఉన్మూలనం. ఇందాక మనం చర్చించాం ఇక్కడ వరకు. ఇది శ్రీమద్ భాగవతం ఏం చేస్తుంది? ఫస్ట్ ధర్మ ప్రోచిత కైత ధర్మాలను తన్ని బయటేసేస్తుంది. శ్రీమద్ భాగవతం తీసేస్తుంది. నార్మల్గా శ్రీమద్ భాగవతం అన్ని బయటేసేస్తుంది. ప్రోచితం అనేది కిక్డ్ అవుట్, తన్ని బయటపడేస్తుంది. అటువంటి శాస్త్రాలు ధర్మ ప్రోచిత కైతం అనేది మోసపెట్టే ధర్మాలను, కైతం అనేది చిడింగ్, మోసపెట్టే ధర్మాలను భాగం వేస్తుంది, తీసి పెట్టవారికి, తన్నిసి పెట్టవారికి. ఇది ఫస్ట్. అయితే ధర్మ ప్రోచిత కైతవ అత్ర అంటే ఇందులో ఉన్న విషయం ఏంటి? ఈ విషయం ఉంది. ధర్మ ప్రోచిత కైతవ అత్ర పరమో, ఎందుకంటే ఇది పరమమైన శాస్త్రము. భాగము ఇది పరమైన గ్రంథము, పరమైన జ్ఞానము. కనుకనే ఆ పరమన్నది ఏమిస్తుంది? ఉత్తమమైనది నిన్నలను తీసిపెట్టవరకు. కానీ దీన్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు? పరమో నిర్మత్సరాణం సతాం. ఎటువంటి భక్తులు? ఈర్ష్య భావం లేనటువంటి భక్తులు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. దేన్ని? శ్రీమద్భాగవతం. ఇది 3వ పాయింట్. ఫస్ట్ ధర్మ ప్రోచిత కైతవ అత్ర ఇందులో. రెండోది పరమ, ఇది పరమం, టాప్ మోస్ట్. మూడోది నిర్మత్సరాణ సతాం అంటే ఇది భక్తులు. అయితే మాత్సర్యం లేని, ఈర్ష్య భావం లేని భక్తులు దీన్ని అర్థం చేసుకోగలరు. వేద్యం ఏముంది? వేద్యవా అస్తు ధర్మ ప్రోచిత కైతవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం అస్తు శివదం. ఏంది? ఇందులో ఏముంది? రియాలిటీ ఉంది, వాస్తవం. వేద్యం వాస్తవం. ఇందులో తెలిపిన జ్ఞానం ఎటువంటిది? ఇది నిజమైన జ్ఞానం ఉంది, ఉన్నది ఉన్నట్టు తెలుపుతుంది, రియాలిటీ, వాస్తవం. దానివల్ల ఏమవుతుంది? ఐదోది శివదం, జీవితంలో శివం జరుగుతుంది, ఉండదు. సో ఫస్ట్ ధర్మ ప్రోచిత కైత, ఇది ఫస్ట్ పాయింట్. రెండవది పాయింట్ ఏంటి? పరమ. మూడవ పాయింట్ నిర్మత్సరాణం సతాం. దాని తర్వాత వేద్యం వాస్తవం, వాస్తవమైన విషయం, రియాలిటీ. దాని వల్ల ఏముంది? శివదం, శివం జరుగుతుంది. మళ్ళీ ఆరోది తాపత్రయ ఉన్మూలనం. తాపత్రయాలను, 3 రకాల, త్రయ అంటే ఏంటి? 3 రకాల తాపాలను తెలుస్తుంది. ఉన్మూలనం, మూలం అంటే ఏంటి? వేరుతో సహా పీకి పరిస్థితి. కైత ధర్మాన్ని తీసి పడుతుంది. ఇంకా తాపత్రయ, 3 రకాల తాపాలు: ఆది దైవిక, ఆది భౌతిక, ఇంకా ఆధ్యాత్మిక తాపాలు. తాపాలు అంటే ఇది కష్టాలు, సమస్యలు, ఆపదలు అయిపోతుంది. ఈ తాపాలు ఉంటాయి. తాపం అంటే అగ్ని, దేనివల్ల వ్యక్తి మాడిపోతారు, నష్టం అయిపోతారు. ఇది తాప. మన తాప అలాగే అని జ్వరం వచ్చింది, మనం తాప అలాగే అంటారు. అనేది వేడి జ్వరం వచ్చింది. సో జ్వరం వస్తే ఏమవుతుంది? ఆరోగ్యము పడిపోతుంది, కోల్పోతుంది. సో అదేవిధంగా ఈ 3 విధములైన తాపాలతో ఏమవుతుంది? వ్యక్తి జీవితము పడైపోతుంది, నష్టపోతుంది. సో కనుకనే శ్రీమద్ భాగవతము అటువంటి 3 రకాల తాపాలను తాపత్రయ ఉన్మూలనం తీసేస్తుంది. సో ఇందాక మనం ఈ 6 విషయాలు చర్చిస్తాం, ప్రతి వారం ఒక్కొక్కటి. ఏంటి? ఫస్ట్ ధర్మ ప్రోచిత కైతవం, రెండోది పరమ, మూడోది నిర్మత్సరాణం సతాం, నాలుగోది వేద్యం వాస్తవం,
మళ్ళీ శివదం తాపత్రయ ఉన్మూలనం. ఇది 6 పాయింట్. ఇందాక 2 లైన్లలో 6 పాయింట్ ఉంది. దాని తర్వాత 7వది పాయింట్ ఏముంది? శ్రీమద్ భాగవత మహామునే కృతే. ఈ శ్రీమద్ భాగవతంని కృత లేని ఎవరు రచించిండ్రు, ఎవరి ద్వారా రాయడం జరిగింది? కృతే. ఎవరి ద్వారా? మహామునే కృతే. మహాముని అంటే ఎవరు? ముని అంటే వ్యాస మహర్షి. మహామునే కృతే. అక్కడ ట్రాన్స్లేషన్ ఏముంటుంది? మహామునే కృతే. what translation? మహాముని వ్యాసదేవుడి ద్వారా ఇది రచించడం జరిగింది. శ్రీమద్ భాగవతం మహాముని కృతే. ఎప్పుడు రచించిండు? at the peak of his maturity. మెచ్యూర్డ్ అంటే ఏంటి? మెచ్యూర్డ్ అనేది పరిపక్వ స్థితి. మెచ్యూర్ పరిపక్వ అనేది మొత్తము మక్కిన స్థితి అంటారు కదా. ఇప్పుడు పిల్లలు మెచ్యూర్ అయ్యిండు, ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే ఏంటి? ఇప్పుడు తయారైంది అన్నమాట, ఒక స్థాయికి వచ్చేసింది. సో కనుకనే వ్యాస మహర్షి ఈ శ్రీమద్ భాగవతం ఎప్పుడు రచించిండు? అట్ ద పీక్ ఆఫ్ హిస్ మెచ్యూరిటీ. ఇప్పుడు తను మొత్తం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ వ్యాస రచనలో ఈ గ్రంథాలు రాయడంలో మొత్తం ఏమైండు? పరిపక్వమైపోయిండు. పీక్ అంటే ఏంటి? మెచ్యూర్డ్ అంటేనే పరిపక్వ. ఇక పీక్ అంటే ఏంటి? ఆ పరిపక్వ శిఖరం. శిఖరం అంటే సరికి ఇంకేముంటుందా? శిఖరం అంటే సరికి అదేగా టాప్ మోస్ట్, దానిపైన ఏం ఉండదు ఇక. సో ఆ స్థితికి చేరుకున్న తర్వాత వ్యాస మహర్షి ద్వారా ఈ శ్రీమద్ భాగవతము రచించడం జరిగింది. సో కనుక అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాస మహర్షి ఎవరు ఈ విషయం. రెండోది, తను ఎప్పుడు ఈ శ్రీమద్ భాగవతం నుండి రచన చేసిండు, ఎప్పుడు రచించిండు. ఈ 2 పాయింట్లు. ఈ 2 పాయింట్లు అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఈ శ్రీమద్ భాగవతము ఎంత గొప్పమైనదో, ఎంత ప్రామాణికమైనదో, ఎంత విలువైనదో అది అర్థమవుతుంది. ఇప్పుడు బిజినెస్ చేస్తాము, బిజినెస్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కనుకనే అటువంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనుభవం లేనటువంటి వ్యక్తులు మనం తెలుసుకోవడం ఏమవుతుంది? సక్సెస్ కాకపోవచ్చు. కానీ జీవితాంతం వరకు ఆ బిజినెస్ చేసే ఆ వ్యక్తికి అన్ని విషయాలు తెలుస్తున్నాడు. ఎక్కడ ఏముంటుంది, ఎక్కడ ఎంత ఉన్నది, అన్ని విషయాలు. అటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, అటువంటి అనుభవపరుడు వ్యక్తి ద్వారా అందించిన జ్ఞానం ఎట్లుంటుంది? అది చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే ఏళ్ళ కొద్దీ ఆ బిజినెస్ చేసి ఆ బిజినెస్ యొక్క ప్రతి ఒక్క ఏమంటారు కదా నరము తెలిసిపోయినాను. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకు కూర్చుని ఇట్లా టెస్ట్ చేయడది ఏం సార్ ఒక్కరు క్వశ్చన్ అంటారు, చెప్పేస్తారు. ఎందుకు? ఎన్ని కేసులు చూసిండ్రు వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ. కనుకనే అటువంటి డాక్టర్లు ఏం చేస్తారు? పేషెంట్ 5 నిమిషాలు చూస్తారు. 5 నిమిషాలకి 5,000 రూపాయలు. సాధారణంగా ఏముంటుంది? బాబా పక్క ఉన్నాడు, గంట సేపు చూస్తాడు, 50 రూపాయలు తీసుకుంటాడు. వీడు 5 నిమిషాలు చూసిండు, 5,000 తీసుకుంటాడు. 5,000 దేని? వాని ఎక్స్పీరియన్స్. 5,000 వారి యొక్క అనుభవం. ఇంకా అటువంటి అనుభవపరుడికి ఎక్కువసేపు ముట్టే అవసరం ఉండదు. ఒక్క క్వశ్చన్, 2 క్వశ్చన్, 3 క్వశ్చన్లు అయిపోతుంది కదా, రాసేస్తారు. మళ్ళా డౌట్ ఉంటుంది, డయాగ్నోసిస్ పక్క. ఎందుకు? ఎన్నో కేసులు వేసి
కొత్తగా వంట చేసుకుంటే గంట పడుతుంది. తర్వాత 20 ఏళ్ళు 30 నిమిషాలు కళ్ళు మూసుకొని వేసుకుంటాం. అప్పుడు చెంచా అవసరం పడుతుంది. స్టార్టింగ్లో 1 టీ స్పూను, సగం టీ స్పూను, 1 టేబుల్ స్పూను, సగం టేబుల్ స్పూన్ అని మొత్తం కొలుతూ కండబడుతుంది. ఇక్కడ ఎంత పెట్టండి వేసి ఉంటుంది. కళ్ళు మూసుకొని వేయచ్చు. అవి చూసి ఇవి కూరగాయల ఎట్లా వచ్చింది ఎక్స్పీరియన్స్. కొన్ని ఏళ్ళు వంటకం చేసి 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 ఏమైంది కళ్ళు మూసుకొని వంట చేసి. కనుకనే వాళ్ళ చేత వంటకం పెట్టుకుంటుంది, అది పర్ఫెక్ట్ ఉంటుంది, అందులో ఏం డౌట్ ఉండదు. అదేవిధంగా వ్యాస మహర్షి సరస్వతి నది ఒడ్డు మీద కూర్చుండి ఆ బద్రికాశ్రమంలో అన్ని వేదాలను, అన్ని శాస్త్రాలను, అన్ని ఇతిహాసాలను, అన్ని పురాణాలను, అన్ని ఉపనిషత్తులను ఏం చేసిండు రచన అవుతుంది చేసేసాడు. జీవితం అంత అనుభవాలు, జీవితం అనుభవం ఏం చేసాడు అన్ని శాస్త్రాల రచన చేసేసి రాసేసిండు. ఇక చివరి ఆయన చేత చివరి కావ్యం అంటే ఏంటి శ్రీమద్ భాగవతం. లాస్ట్ ఫైనల్, అది ఫైనల్. సో కనుకనే శ్రీమద్ భాగవతం వ్యాస మహర్షి స్టార్టింగ్లో రాయలేదు, ఇప్పుడు రాసిండు లాస్ట్ రాశాడు. ఇక స్టార్టింగ్ రాయటం మీద కొన్ని విషయాలు తప్పు జరుగుతాయి, అడిగి కావచ్చు, కానీ లాస్ట్ వచ్చినది పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్షన్ ఎందుకు దీంట్లో ఉన్న లోపాలన్నీ ఇలా ఏం చేసాం మనము ఐడెంటిఫై చేసేవి, మనం గుర్తు చేసుకోవడానికి ఆ లోపాలను తీసేసాం. నువ్వు డ్రెస్సింగ్ చేసినప్పుడు కూడా అట్లుంటుంది. ఫస్ట్ డ్రెస్సింగ్ కదా, సెకండ్ ఈజీ అయిపోతుంది. ఎందుకు కాపీ పేస్ట్ చేసాం. వంటకంలో కూడా నిన్న ఎత్తి అది ఉప్పెక్కయింది, ఈరోజు ఏం చేస్తుంది తగ్గేస్తుంది, తెలిసిపోతుంది పావులోపు. అప్పుడు ఇంత ఎత్తి మీరు చేసి ఉంటే అలవాటు అయిపోతుంది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అదేవిధంగా వ్యాస మహర్షి ఇది తన జీవితం యొక్క ఆరంభ దశలో శ్రీమద్ భాగవతం రచన చేయలేదు. ఇప్పుడు చేసిండు లాస్ట్. సో లాస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే ఆరంభ దశలో ఉన్న డిఫెక్ట్స్ అందులో ఉండే, ఆరంభం మధ్యలో ఎన్ని డిఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కరెక్షన్ చేసుకుని లాస్ట్కు వచ్చేస్తుంది. అది సో కనుకనే శ్రీమద్ భాగవతం ఇది వ్యాస మహర్షి తన జీవితం యొక్క పరిపక్వమైన స్థాయికి చేరుకున్న తర్వాత రచించింది. ఇంకా రెండో విషయం ఏంటి, తను ఎవరు, తను సాక్షాత్ భగవంతుని యొక్క అంశ అవతారం. కనుకనే భగవంతు అందులో దోషాలే లేవు. సాధారణ బద్ధజీవులు ఉన్నాయి, 4 దోషాలు ఉన్నాయి. అసంపూర్ణమైన ఇంద్రియాలు, రెండోది భ్రాంతి చెందే గుణము, మూడోది వంచన, ఇంకా మోసపెట్టే వంచన సేమ్. ఇంకా 4ది ఏముంది ఫస్ట్ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, అసంపూర్ణమైన ఇంద్రియాలు. మనం ఈ కళ్ళతోని చెవుతోని కొన్ని విషయాలు కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది భ్రాంతి చెందేది, టెండెన్సీ టు ఇల్యూషన్, చూస్తాం ఒకటి ఎవరు అనుకుంటాం. మళ్ళీ టెండెన్సీ టు కమిట్ మిస్టేక్స్, తప్పులు చేసే ప్రవృత్తి. ఇక 4వది వంచన, చీటింగ్ ప్రొపెన్సిటీ. ఇది మనందులో ఉంది. ప్రతి ఒక్క బద్ధజీవి 4 లోపాలు ఉంది. వి హ్యావ్ దిస్ 4 డిఫెక్ట్స్ బై డిఫాల్ట్. ఏ 4 లేవు కాదు, కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఉండే మాత్రం ఖాయం. మళ్ళీ పిల్లలకి ఎన్ని కథలు చెప్తాం, చీటింగ్ కదా, తప్పులు ఎత్తలేవా, ఒకటి చూడండి అంటలేము. ఇంకా మన ఇంద్రియాలతో మనం ఎన్ని విషయాలు ఎంతో అర్థం చేసుకోవచ్చు. సో కనుకనే లోపాలతో కూడి ఉన్న బద్ధ జీవుడు ఏం చేసినా
అందులో కూడా లోపం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నేలక ప్రాబ్లం, టేస్ట్ ప్రాబ్లం ఉంది, వాడు వంటకం చేసిన అనుకో మంచిగా అంటుంది, వాడిని మంచి అనిపిస్తుంది, ఏం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు సరిగా కళ్ళు కలగట్లేవు, వాడు కలరు అని ఏర్పడలేదు, పసుపు ఎక్కువైందా కారం ఎక్కువైందా ఎక్కువ మంచిగా ఉంటుంది. కానీ మీద అంటారు ఏముందో, ఉప్పు ఎక్కువ కారం ఉంటుందో అది ఎక్కువ. సో కనుకనే లోపంతో కూడిన వ్యక్తి, ఆ డిఫెక్టివ్ పర్సన్ కెనాట్ గివ్ కంప్లీట్ థింగ్. లేదు డిఫెక్టివ్ మాల్, మనం అందరం డిఫెక్టివ్ మాల్ ఉన్నాం, కానీ కొన్ని డిఫెక్ట్లు కనబడతాయి, కొన్ని డిఫెక్ట్లు కనబడేది. ఇప్పుడు డ్రెస్సులలో అది కేవలం కొన్ని ఏళ్ళు బట్టలతో డీలింగ్ చేస్తేనే అందులో ఏం డిఫెక్ట్ మాకు తెలుసు, ఉత్తరం తెలియదు వాళ్ళకు. మరి అది వెళ్ళిపోవాలని కొంచెం అగ్గల బేరం వేసి ఇచ్చేస్తాం, కాబట్టి బాగా స్వస్థంలోకి అందరం ఇంటికి కూడా ఏర్పడుతుంది. ఎందుకు అగ్గలు ఇచ్చారు వాళ్ళు? నేను కదా మా విగ్రహాలు చెక్కించినప్పుడు జైపూర్లో, దానికంటే ముందు కూడా నేను చాలాసార్లు చెప్పబోతుంది భక్తుల కోసం విగ్రహాలు ఆర్డర్ చేయడానికి. నేను ఒక్క సెట్ 2 సెట్ రిజెక్ట్ అవుతుంది, లేదు ఇవి సరిగా లేవు, ఈ మార్బల్ క్వాలిటీ సరిగా లేదు, ఈ ఫీచర్ సరిగా రాలేవు, ఇట్లున్న ఈ ప్రపోర్షన్ లేవు సరిగా, ఎన్నో రిజెక్ట్ అవుతుంది. సో వాడు ఖుషి అవుతుండే. నార్మల్లీ మనం రిజెక్ట్ అయితే మనకు టెన్షన్ ఉంది కదా, అయ్యో మరి ఇది ఎట్లా మూడవాలని. కానీ వాడిని అటు ఆ రిజెక్ట్ कर हमको फर्क नहीं पड़ता ना, अच्छा ही है నువ్వు రిజెక్ట్ అయితే ఇంకా మంచి అనమాట. కానీ ఎందుకు बोले प्रभु जी आपको सब दिखता है, बाहर वाले को दिखता नहीं है, बाहर वाले को दिखता नहीं है. आप जितना रेट दे रहे हैं ना उससे ज़्यादा रेट में मैं इसको बेच दूंगा. तो अंदर कनपड़ाయి డిఫెక్ట్ కొన్ని ఉంటాయి. మార్బల్ క్వాలిటీ అందరూ కూడా కొన్ని బ్లాక్ ప్యాచెస్ వేస్తారు, రంగు పెడతారు, తెలియదు. దాని మీద పాలిష్ కోటింగ్ వేస్తారు, తెలియదు. అబ్బా మార్బల్ తెల్లగా ఉందంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అభిషేకం వేసిన తర్వాత ఒక్కోసారి 2 సార్లు వేసేసరికి ఆ పైన కలర్ వెళ్ళిపోతుంది, నల్ల కలర్ బయట పడుతుంది. ఏంది వంచన వేసే ప్రవృత్తి, చీటింగ్. ఎందుకంటే అమ్ముకోవు కదా విగ్రహం. సో కనుకనే డిఫెక్ట్స్ అందరు కనపడేది. కానీ డిఫెక్ట్స్ ఉండదు చెప్పేసి అంటే డిఫెక్ట్స్ ఖచ్చితం ఉంటాయి. ఇప్పుడు మన రాధారాణి, మా టెంపుల్ రాధారాణి నార్మల్లీ అంత పెద్ద సైజులో మార్బల్లో ఖచ్చితము బ్లాక్ ప్యాచెస్ వస్తాయి, ప్యాచెస్. ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్, ఈ టైల్కి అప్పుడే మీరు ఇలా ఆర్టిఫిషియల్ కలర్ వేసేది లైన్లో పడడానికి. కానీ మార్బల్ అన్నప్పటికీ అలా కర్రీ లేయర్స్ వస్తాయి. ఎందుకు? ఎందుకంటే రౌండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? లేయర్స్ లావా పడుతుంది, కొండలకెళ్ళి వేడి వేడి లావా బయట పడుతుంది. ఒక్క లేయరు, ఒక్క పొర, ఇంక పొర ఏమవుతుంది? దాని మధ్యలో దుమ్ము మన్మషం కూర్చుంటుంది. కొన్ని మెటల్స్ వెళ్తాయి, కొన్ని మెటల్స్ వెళ్తాయి, ఇనుము అది అంటారు, అది కూడా రౌతో చిక్కుతుంది. సో కంపెనీ అంత పెద్ద సైజులో దొరుకుడు చాలా కష్టం. దొరికిన కదా రేట్ బాగుంటుంది. ఇప్పుడు స్వామినారాయణ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు చాలా రేట్ పెడతారు. మరి ఎవరు వచ్చినాయి ఆచింది ఇప్పుడు ఆ మిల్కీ వైట్ అటువంటి మార్బల్ కావాలి, వాళ్ళు రేట్ ఉంటుంది అంతంత. కానీ చాలా కష్టం. కానీ మారాలి ఉంది మొన్న వచ్చినప్పుడు కలర్ మారాయి, పూజ చూడు కలర్ మారాయి కదా, కలర్లో కూర్చొని ఒరిజినల్ హాత్ బాగా ఎక్కడ స్పాట్ లేదు. కేవలం ఇక్కడ పొడవు ఒక్క 2 చిన్న స్పాట్ ఉంది మోకాల మీద, మాకు ఈ ముఖం మీద అక్కడ ఎక్కడ లేదు. చెప్పే విషయం ఏంటంటే అందరికీ అర్థం కావు, కానీ డిఫెక్ట్ ఉంది. చెప్పే విషయం ఏంటంటే అంత అందంగా రాదని కూడా డిఫెక్ట్ ఉంది, నల్ల కలర్ ఉంటుంది. మా బొంబాయి టూపల కృష్ణుడికి ఉత్తర నల్ల ప్యాచ్ ఉంది, లైన్ మళ్ళీ లైన్ ఇప్పుడు ఇట్లా మార్బల్లో ఇట్లా ప్యాచ్లు రావు. మీకు ఒక లైన్ వచ్చింది, మీకు కిందాక ఎందుకంటే లోపల ఉంటుంది అది. సో డిఫెక్ట్స్ అన్నిట్లో ఉంది. సో కనుకనే డిఫెక్టివ్ వ్యక్తి ఎక్కడ కూడా పర్ఫెక్ట్ విషయము రాయబడింది.
సృష్టించరాదు. నా లోపం ఉంది. కానీ వ్యాస మహర్షి ఈయన డిఫెక్టివ్ వ్యక్తి కాదు. ఎందుకంటే భగవంతులో లోపాలు లేవు. ఆయన ఈ లోపాలకు అతీతుడే ఉన్నాడు. వ్యాస మహర్షి ఈయన భగవంతుడి యొక్క అంశం కాబట్టి ఆయనందులో కూడా ఏం లోపాలు లేవు. కనుకనే లోపాలు లేని వ్యక్తి పర్ఫెక్ట్ విషయము అందియగలుగుతాడు. కనుకనే వ్యాస మహర్షి ద్వారా అందించిన లేక సృష్టించిన శ్రీమద్ భాగవతము ఎందుకు విలువ పెరిగిపోతుంది. ఎందుకు? ఫస్ట్ వ్యాస మహర్షి యొక్క వయసు, రెండోది ఆయన తన పొజిషన్. కనుకనే ఎవరు ఏం చెప్తున్నారు, ఒక మాటది విలువ ఎంత ఉంటుంది. ఎందరో మాట్లాడతారు, అందరూ మాటకు విలువ ఉంటుందా? మాటకు విలువ ఎంత ఉంటుంది? ఆ వ్యక్తి యొక్క పొజిషన్ బట్టి. ఇప్పుడు నేను కానీ పాకిస్తాన్కి నువ్వు ఇండియా చెప్తాను రైట్ కదా? అదే మోడీ చెప్పని మొత్తం దేశంలో అగ్గి తగ్గుతుంది. అగ్నిపత్ ఎందుకు మరి అనొచ్చు. మరి ఆయన వ్యక్తి నేను వ్యక్తి కదా, ఆయన వ్యక్తి నేను వ్యక్తి ఉన్నా. మరి ఆయన మాట దమ్ము ఎందుకు, నా మాట దమ్ము ఎందుకు లేదు? పొజిషన్, మాటకు దమ్ము ఎంత ఉంటుంది, పొజిషన్. మరి ఏ సమయం పంచాయతీ ఉంటే మీరు చెప్పండి ఎందుకు? మీరు వచ్చి చెప్పు. ఎందుకంటే పొజిషన్ ఉంది, ఆ పొజిషన్కి విలువ ఉంటుంది. ఆ పొజిషన్ని మాటలు జనాలు సీరియస్గా తీసుకుంటారు. నేను పోయేవాళ్ళు చెప్పినట్టు 7th 8th ఫెయిల్ ఉంటే వింటారా? 10th క్లాస్ ఫెయిల్ ఉంటే కూర్చొని చెప్పిన మాట వింటారా? ఏ అని కనిపిస్తాడు అని చెప్పని డిగ్రీ చెప్తే కూర్చో వ్యక్తి సీరియస్ ఉంది. సింపుల్, కనెక్షన్ ఏం లేదు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. కనుకనే పెద్దవాళ్ళు ఎక్కువ మాట్లాడరు. పెద్దవాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వాళ్ళ నోటికి ఒక్క మాట ఇల్ల కానీ మొత్తం అగ్గి తగ్గుతుంది. మనం మాట్లాడాలి. ఇప్పుడు మనము తుర్కోల విషయం ఏంటంటే చెప్పచ్చు, మొహమ్మద్ పైగం విషయం ఏంటంటే చెప్పచ్చు. ఇటువంటి కదా ఏం కాదు. కానీ ఒక పొజిషన్తో కలిగిన వ్యక్తి ఒక ఆడమే చెప్పింది అనుకో, ఇట్లా అవుతుంది, మొత్తము లొల్లు అవుతుంది. ఎందుకంటే పొజిషన్, ఫస్ట్ పొజిషన్ ఉంది. ఇక సెకండ్ ఎవరు? మెచ్యూరిటీ. ఎంత సీనియర్ వ్యక్తి అయితే అంత మాటకు అంతే బలం వచ్చేస్తుంది. సీనియారిటీ లేకపోతే మాటకు బలం రాదు. ఒక వ్యక్తి యొక్క పొజిషను, ఇంకా సీనియారిటీ వస్తుంది, పొజిషన్ వస్తుంది. ఉండలేదా? కొత్తలో కొన్ని తెలియదు పార్టీలో కొన్ని ఏళ్ళు గడిపితే టికెట్ వచ్చేది, కొత్తకి ఇస్తారా? కొన్ని ఏళ్ళు గడిపితే పనులు చూసి చేసి ఎప్పుడు సరే టికెట్ ఇద్దాము, లేదా ఈ అధ్యక్షులు ఆ అధ్యక్షులు, ప్రీ ప్రెసిడెంట్ వా ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లేక స్టేట్ ప్రెసిడెంట్ చేస్తాం కొన్ని. అదేవిధంగా వ్యాస మహర్షి ద్వారా రాయబడిన ఈ రచించిన ఈ శ్రీమద్ భాగవతంకి విలువ ఎంత ఉంది. ఫస్ట్ తను ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క అవతారం. కనుకనే భగవంతుని యొక్క అవతారం అన్నప్పటికీ కథ అక్కడ వచ్చింది, కథమైపోయింది కదా. అందులో ఇప్పుడు మెచ్యూరిటీ ఉందా లేదా అది ప్రశ్న లేదు. ఎందుకంటే భగవానుడు పరమ ప్రామాణికుడు. అధికారం చెందినవాడు, అధికారకుడు. కనుకనే ఆయన మాట అన్నది ఫైనల్. శ్రీమద్ భాగవతం చెప్తుంది ధర్మం అంటే ఏంటి? యమధర్మాలు చెప్తుండ్రు ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి? భగవంతుని యొక్క పలికే ధర్మం, కథం. దాని తర్వాత నో ఆర్గ్యుమెంట్స్. అది బందిపో అని చెప్పారు కదా, బందిపో కదమిగా లేదు, అది లిల్లీ, అది గుల్చడి,
మరి ఇక్కడ ఏమంటారు బాంబే గుల్చే అంటారు. ఇక్కడ దీని ఏమంటారు ఈ పువ్వును? లిల్లీ. బాంబే అంటే గుల్చండి. ఇప్పుడు బంతి పువ్వు, లిల్లీ, గోండా, గేండా, గేందా ఈ పేర్లు ఎవరండి? ఎవరండి పేర్లు? ఆ పేరుకి ఇక పూర్వం సంబంధం ఉందా? ఏదో పేరు పెట్టింది అంతే. అదే పేరు అవుతుంది. మనకు సాధారణ వ్యక్తి పువ్వుకు పేరు పెడితే ఏమైతుంది? చంపా, చాపా, జూయి, మోగరా, గులాబ్, చంపా, చమేలి, ఇవన్నీ పేర్లు. అదేమైంది? ఒక సాధారణ మానవు పేరు పేరు పెడుతుంది. మరి భగవాన్ మాట మనం ఈ పువ్వుని సృష్టించలేము, దానికి పేరు పెడుతున్నాము. మరి ఆ సృష్టికర్త పేరు పెడితే అది ఇక ఫిక్స్ ఉన్నది, అలా క్వశ్చన్ లేదు. నేను దీన్ని లిల్లీ అని పిలు, గేందా అని పిలుతా. నువ్వు గేందా అని పిలువు, గేండా అని పిలువు, ఏం పర్వాలేదు. ఉన్న విషయం ఉంటుంది. కనుకనే ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే ఏంది? ధర్మం అంటే భగవాన్ ఒక పలుకు గంతే. యుద్ధం చేసి హింస చేసు ధర్మం అంటే అప్పుడు లేదు. ఆ ధర్మం కాదు, ఆ ధర్మము అను తప్పు, అది ఆ ధర్మం అయిపోయింది. దాట్ ఈస్ ధర్మం. ధర్మం అంటే ఏంది? భగవంతుడు చెప్పిండా, దానికి తీర్పు అన్నది లేదు. నో కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. అది చక్కగా పాటించుడే, ఇంకేముండదు. కనుకనే భగవంతుని యొక్క పలుకు ఇదే ధర్మము. అటువంటి భగవంతుని యొక్క అంశావతారము వ్యాస మహర్షి దేన్నైతే పరమని చెప్తుండో అది పరమై ఉంటుంది. ఆయన మిగతా కూడా చెప్పిండు. ఇప్పుడు దుకాణాల్లో, ఇప్పుడు షాప్లోకి వెళ్తామనుకో అన్నీ వస్తుంటాయి. మనకు పరిచయం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఏమంటారు? ఇది తీసుకో, ఇది తీసుకో. పరిచయం లేకపోతే పోనీ మాల్ కలిగా అంటారు, దీని రేట్లో ఇది చెప్తుంది. కానీ పరిచయం ఉన్న చెప్తారు, మనకు నచ్చిన ఏమంటారు? ఇది తీసుకోకు, ఇది తీసుకో. అది రేట్ ఎక్కువ ఉంది, రేట్ ఎక్కువ ఉంది, కానీ నా రేట్ ఇచ్చేది తీసుకోండి. ఎందుకు? ఇది క్వాలిటీ తెలుసు, అందులో ఉన్న డిఫెక్ట్ తెలుసు. అమ్ముతున్నా మరి ఎందుకు అమ్మురా? అమ్మబడుతుంది. ఎందుకంటే అందరి దగ్గర అంతా పైసలు ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద షాప్లలో పట్టు చీరలు పోతాయి. ఇప్పుడు మిగతా షాప్లో పట్టు చీరలు లేవా? ఉన్నాయి. కానీ ఇక్కడ 1000 రూపాయలు దొరుకుతుంది, ఇక్కడ 10,000 దొరుకుతుంది. బట్ డిజైన్ అదే పడుతుంది, బట్ అట్లా దొరుకుతుంది. కళ్ళలో కూడా డిఫెక్ట్స్ ఉంది. ఆ డిఫెక్టివ్ మాల్ పోదు, కనుక అది 1000 రూపాయలకు అమ్మేది ఉంటుంది. అంటే వాస్తవం రేట్ 1000 రూపాయలు. మనకు పరిచయం ముందు ఉంటే వాళ్ళు చెప్తారు, ఈ క్వాలిటీ, ఈ క్వాలిటీ, ఈ క్వాలిటీ, ఈ క్వాలిటీ తీసుకో, మంచి ఉంటే తీసుకోక చెప్తారు. దోస్తు ఉంటాయి, దోస్తు పడు లేదు ఇదే కారు కొనుక్కోవాలా, దీనికి కొనుక్కుంటే రాక దీనికి మైలేజ్ తగ్గుతుంది, దీనికి డీజిల్ ఎక్కువ ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఆ ప్రాబ్లం ఉంది, ఇది తీసుకో చెప్తారు. అదేవిధంగా వ్యాస మహర్షి అన్ని గ్రంథాలను, అన్ని శాస్త్రాలను రచించిన తర్వాత ఏం చేస్తారు? ఏ ధర్మము, ఏ అధర్మము, ఏది ఎవరి కోసం ఉంది, ఏది ఎవరి కోసం ఉంది చాలా వివరించి చెప్తుంది. ఏది ఉత్తమమైనది, ఏది ఉత్తమైనది, ఏది శ్రేష్టమైనది, ఏది నిమ్నమైనది తనకు తెలుసు. అప్పుడు ఎందుకంటే తననే రాసింది, తన రాసింది కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తుంది. కనుక తను ఏమని చెప్తుండు? పరమం. విశ్వ భాగం ఉంది, పరమం ఉంది. కనుకనే ఆయన యొక్క మాటపై నమ్మకం పెట్టుకొని ఆయన భగవాను నమ్మకం అనేది అదే వాస్తవం, అదే సత్యం. అందులో ఎలాంటి సందేహం లేకుండా మనము ఆ విషయం ఏం చేయాల్సింది? ఒప్పుకోవాల్సింది, సందేహపడకూడదు. శ్రీమద్ భాగవతంలో ఏం తెలుపుతుందో అది మనం ఖచ్చితము ఫాలో కావాల్సింది. ఎందుకంటే ఎవరు చెప్తుండ్రు, ఇంకా ఎప్పుడు చెప్తుండ్రు, హూ స్పీకింగ్ అండ్ వెన్ ఈజ్ స్పీకింగ్.
ఈ రెండు విషయాలు ఈరోజు మనం చర్చించేది. ఎవరు చెప్పేది? వ్యాస మహర్షి. ఎప్పుడు? తన జీవితం యొక్క మెచ్యూరిటీలో పరిపక్వమైన స్థాయికి చేరుకున్న తర్వాత ఆయన శ్రీమద్ భాగవతము ఒక రచన వేస్తుంది. మళ్ళీ మూడో విషయం ఏంటి? ఇంకా మూడొక పాజిటివ్ పాయింట్ ఏమిటంటే ప్రభుపాదులు చెప్తున్నారు, ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద మెచ్యూరిటీ ఆఫ్ హిస్ స్పిరిచువల్ లైఫ్. తన ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిపక్వమైన స్థాయిలో శ్రీమద్ భాగవతము రచించడం జరిగింది. మళ్ళీ ఒక విషయం ప్రభుపాదులు, ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద మెచ్యూరిటీ ఆఫ్ హిస్ స్పిరిచువల్ లైఫ్ త్రూ ద మర్సీ ఆఫ్ నారద. ఎవరి అనుగ్రహం ద్వారా? నారదుని యొక్క అనుగ్రహం ద్వారా. కనుక ఏమవుతుంది? దాన్ని ఇంకా వెయిటేజ్ వచ్చేస్తుంది. నార్మల్లీ మీరు ఏదైనా బయట పుస్తకాలు చదవండి, ఫస్ట్ ఒక 2 పేజీ ఉంటుంది, ముందర ఏం కదా ఇంకా ఎవరు ఎక్నాలజ్మెంట్? భగవద్గీత ఎప్పుడా కానీ స్వీన్స్ ఇందులో ఉందో లేదు తెలుసు. ఇవన్నీ థామస్ హాప్కిన్స్ ఏం చెప్తుండ్రు, మళ్ళీ గెడిస్ మ్యాక్గ్రెగర్ ఆయన ఏం చెప్తుండ్రు, డాక్టర్ ఫ్రాన్సిస్ చెరిక్ ఆయన చెప్తుండ్రు, డాక్టర్ ఎల్విన్ పవల్ ఏం చెప్తుండ్రు. ఎందుకు ఇవన్నీ ఎందుకు అవసరం? ఇవన్నీ అవసరం. వాళ్ళ భక్తులు కాదు, వాళ్ళు ఏం కాదు, వాళ్ళ పేరు ఎందుకు పుస్తకంలో? లేదా కొందరు బుక్ ఓపెనింగ్ ఎవరితో చేపిస్తారు? ఆవిష్కరణ. ఒక షాప్ ఓపెనింగ్ కానీ, ఒక గృహప్రవేశం కానీ, రిబ్బన్ కటింగ్ ఎవరితో చేపిస్తారు? ఎవరో ఒకరు విఐపీస్ చీఫ్ చేసుకుంటారు. ఎందుకు అవసరం? ఎందుకు ఇవన్నీ? ఇంకా దాన్ని పెంచడానికి పొజిషన్ అంటే మా షాప్కి ఎవరు వచ్చారు? మా షాప్ ఓపెనింగ్ ఎవరు చేసారు? ఇప్పుడు మేము విగ్రహాలు చూసేస్తాము, అందరూ పెద్ద పెద్ద గురుల ఆశ్రమం బాగా రప్పిస్తాము. ఇప్పుడు మన అప్పుడు కూడా రప్పిలేకపోయాం కొన్నాయి బట్టి, అట్లీస్ట్ వాళ్ళు లైవ్ వచ్చి వాళ్ళు ఎందుకు? ఎందుకంటే నేను ప్రతిష్ట చేసుడు ఇంకా వారు ప్రతిష్ట చేసుడు ఇది వేరుండు. ఎందుకంటే పెద్దవాళ్ళని ఆమోదిస్తున్నంటే, దాన్ని సమర్థిస్తున్నంటే దాని వెయిటేజు ఇంకా పెరిగిపోతుంది. కనుకనే శ్రీమద్ భాగవతము ఎప్పుడు ఎవరి ద్వారా రాయడం జరిగింది, ఎటువంటి సందర్భంలో, ఇంకా ఎవరి ఆశీర్వాదంతో? ఇప్పుడు బై ద మర్సీ ఆఫ్ నారదుని అంటే ఏంటి? శ్రీమద్ భాగవతం రాయడం వెనుక ఎవరి ఉద్దేశం ఉంది? అంటే ఎవరి ఆశీర్వాదం ఉంది? నారదుని ఆశీర్వాదం ఉంది. ఆయన భగవానుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాస మహర్షి. ఇంకా భక్తుల యొక్క ఆశీర్వాదం దానివల్ల ఏమైంది? విషయం ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది, నో డౌట్. కనుకనే పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఏమిటది? విషయం ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. నారదుని సాక్షాత్ భాగవతోత్తముడు. ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్, ఆయన యొక్క సూచనలు, ఆయన యొక్క ఆదేశాలు పాటిస్తూ వ్యాస మహర్షి ఈ పుస్తకంని భాగంని రచించడం జరిగింది. ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరు ఇచ్చిండు? ఆర్డర్ ఎవరు ఇచ్చిండు? సో దాట్ బికమ్స్ మోర్ ఆథరైజ్డ్. ఏదన్నా విషయం కానీ
మనకంటే పెద్దవాళ్ళు ప్రామాణికమైన వ్యక్తులు అని సమర్థిస్తే ఏమవుతుంది, మనం చేసే విషయంని ఆథరైజేషన్ వచ్చేస్తుంది. కనుక పెద్దవాళ్ళు అన్ని చోట్ల పోరు, వాళ్ళు చూస్తారు ఫస్ట్ మీరు ఏమున్నది ఏమున్నది అప్పుడు వెళ్తారు. ఎందుకంటే నేను పోయినా అనుకో ఇది అర్థం చెప్తుంది. ఇక సో కనుకనే శ్రీమద్ భాగవతము రచించకంటే ముందు వ్యాస మహర్షి అన్ని గ్రంథాలు రచన చేసేసింది. 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, ఇతిహాసాలు, మహాభారతం అన్నీ అయిపోయినాయి. కానీ పరిస్థితి ఏంటి? నాట్ సాటిస్ఫైడ్ అట్ హార్ట్, హృదయంలో సంతృప్తి లేదు. అందుకు ఎందుకో ఫీలింగ్ మనకు కూడా జీవితంలో కొన్ని విషయాలు అచీవ్మెంట్ చేస్తే కొంత ఫీలింగ్ రావాల్సింది. మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం కొన్ని కోరుకుంటాము, అది పొందుతుంది, కోరుకున్నది కోరిక పూర్తవుతుంది. కానీ ఎందుకో ఎంత అనుకున్నామో, ఆ చీర గడుపు ఎంత ఆనందపడుతుంది అనుకున్నామో, ఆ ఇల్లు గృహప్రవేశం ఎంత ఆనందపడుతుంది అనుకున్నామో, అంతా అది ఎవరు వాళ్ళే జోక్కోవచ్చు, తెలుస్తుంది, వాళ్ళు చెప్పాల్సి ఉన్నది, మన ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఉందా ఎక్స్పీరియన్స్ వినదా? చాలా కదా ఒక్కట. మనము చిన్న చిన్న విషయాలు వ్యాస మహర్షి మొత్తము ప్రపంచంలో ప్రతి ఒక్క శక్తిని, ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చెప్తుంది. బట్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. మాకు కూడా ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నో అనుకున్నట్టు జరుగుతాయి కూడా. అక్కడ ఎందుకో దిల్ ఖుష్. तो व्यास महर्षि साक्षात भगवान रविंद्र बद्रिकाश्रम में कुछ मजा नहीं आया, సాటిస్ఫాక్షన్. అప్పుడు నారదుడు వచ్చేస్తాడు, ఏమయ్యా వ్యాసు ఈ బాధకు కారణం ఏంది, నేనేం తెలుసుకోలేకపోతున్నాను. ఇది ఫస్ట్ మన అందరి బాధ తెలుసు, కానీ మళ్ళీ మనం ఆలోచిస్తే మనకు తెలియదు ఎందుకు బాధపడుతుంది, తెలియదు చాలాసార్లు. కానీ బాధపడుతుంది మాత్రం కానీ. సో వ్యాస మహర్షి కూడా అర్థమైతే లేదు ఎందుకు బాధపడుతున్నాం. అయ్యా మీరు నాకు శిష్యుల సంగతి గురే చెప్పగలుగుతాడు, కనుక మీరు చెప్పండి. అప్పుడు చివరికిగా కొంచెం గట్టిగా మందలించి, భక్తుడు భగవంతుని మందలిస్తుంది, మందలించి బెదిరించి చేసాడు. కారణం ఒక్కటే, నువ్వు అన్ని శాస్త్రాలు రాసేసావు, కానీ కృష్ణ భగవాను పట్ల ఆయన పట్ల శుద్ధ భక్తి విషయంలో ఎక్కడ కూడా ప్రత్యేకించి రాయలేవు. రాష్ట్రం అక్కడిక్కడ కొంచెం, కానీ శుద్ధ భక్తే గొప్పది, దాని విషయం ప్రత్యేకించినవే గ్రంథము రాయలేదు. జనాలకు ముందే మోసపోవాలనుంది. ఇప్పుడు నీ శాస్త్రం చదివే మిత్రాలు ఇంకా మోసపోతుంది. ఇక చెప్తారే మాదే తప్పు, శాస్త్రం ఉంది. అరే మీరు ఎందుకు వస్తుంది ఇటు, శాస్త్రంలో నీకు వస్తుంటాడు, శుక్రాదేవి పెట్టాలని శాస్త్రంలో, మాదే తప్పు. तो కనుకనే నీ పేరు వాళ్ళు ఏం చేస్తారు, బిల్ పాడినా నీ పేరు వాళ్ళు బిల్లు చెప్తారు. ఎందుకంటే ఎందుకు ఎట్లా ప్రభు చెప్పాడు అయిపోయింది కదా, మీకు ప్రభు ఏమైంది చాప్టర్ క్లోజ్. తో కనుకనే ఇప్పుడు నువ్వేం చేయు, ఇప్పుడు నువ్వు ఇంకో గ్రంథం రాయు. ఆ గ్రంథంలో ధర్మ అర్థ కామమోక్ష ఏం లేదు, ఏం ఉండకూడదు కొంచెం కూడా. అందులో కేవలం ఏముంటుంది, శుద్ధ భక్తి, ప్యూర్ డివోషనల్ సర్వీస్, భగవంతుని పట్ల, శ్రీకృష్ణ భగవాన్ పట్ల విశుద్ధ ప్రేమ, అది నువ్వు రాదు. అప్పుడు పరిస్థితి ఏమిటి, అప్పుడు ఇక వ్యాస మహర్షి మెల్లమెల్లగా అన్ని శాస్త్రాలు ఎక్కడెక్కడైతే కొంచెం రాసిండో. కనుక శ్రీమద్ భాగవతం ఇది కంపైలేషన్, ఇది నాట్ న్యూ బుక్, ఇది కొత్త విషయం కాదు. కనుక శ్రీమద్ భాగవతంలో ఉన్న విషయాలు మనకు ఇతర పురాణాలు, ఇతర గ్రంథాలు కూడా కనబడతాయి. ఇప్పుడు నరసింహలీల ఒక ఎగ్జాంపుల్, ధ్రువలీల ఒక్కటి లేదు, వినలేదు. ఇంకో కూడా చాలా వివరించింది ఇంకో పురాణాలు. కానీ
అందులో కేవలం ధర్మ అంతా కావట్లు ఉంది, భక్తి విషయం లేదు. సో ఆ ఆస్పెక్ట్ని, ఆ భాగంని అన్ని గ్రంథాలు ఉండి, అన్ని పురాణాలు ఉండి, ఈ స్టోరీ ఇక్కడికి విషయం కొత్త మెను తయారైంది. అటు కంపైలేషన్, ఒకటి రిటర్న్, రెండోది ఏంటి కంపైల్ అంటే ఏంటి అని జమ చేసాం. అవన్నీ జమ చేసి ఇక శ్రీమద్ భాగవతం వచ్చేసాం. ఇక వ్యాస మనిషి ఎట్లా అర్థమైందో అట్లా ఏమవుతుంది, వారి యొక్క హృదయంలో ఉన్న బాధ దొరుకుతూ ఉంది. కనుకనే శ్రీమద్ భాగవతంలో ఉన్న విషయము ఏమవుతుంది, తాపత్రయ ఉన్మూలనం. ఎందుకంటే ఈ 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీమద్ భాగవతం పుస్తకం రిటర్న్ బై వ్యాస మహర్షి, రెండోది అట్ ద పీక్ ఆఫ్ హిస్ మెచ్యూరిటీ, ఇక థర్డ్ బై ద మర్సీ ఆఫ్ నారద ముని. నారదు యొక్క అనుగ్రహంతో ఇది రాయడం జరిగింది. దేర్ఫోర్ దెర్ ఈజ్ నో క్వశ్చన్ టు హిస్ అథారిటీ. వ్యాసపరి అంటే ఆయన అధికారం ఉందా? అధికారం ప్రశ్న లేదు. ఎందుకు? సాక్షాత్ దేవదేవుడు అంశ అవతారం. మళ్ళీ నారదుని యొక్క ఆశీర్వాదం ఏమైతుంది, చేసింది. అది ముద్ర పడ్డది. ఇక ముద్ర పడేసరికి ఆ కాగితం ఏమిచ్చింది, ఇక విలువ వచ్చేసింది. ముద్ర లేకపోతే, సంతం లేకపోతే విలువ ఉండేది. కనుకనే వ్యాస మహర్షి మనకి ఏమిస్తుండు, ఇవన్నీ మిగతా మర్చిపోండి. మిగతా వేదంలో మిగతా శాస్త్రాన్ని పక్కకేయండి, కేవలం శ్రీమద్ భాగవతమే చదవండి అని చెప్తుండు. కనుకనే మనం ఆయన మాటలను సీరియస్ తీసుకొని శ్రీమద్ భాగవతం మనము చదవాల్సింది. ఎందుకంటే మిగతా శాస్త్రంలో, మిగతా పురాణాలలో దేవి దేవతలు, ఈ పూజలు, ఆ పూజలు, కర్మకాండలు ఇవన్నీ ఉన్నాయి. కానీ శుద్ధ భక్తి లేదు. దేహం యొక్క అవసరాలు తీర్చుకోవడానికి అన్నీ ఉన్నాయి, 99% అవే. కానీ శ్రీమద్ భాగవతంలో దేహం యొక్క అవసరాలు కాదు. శ్రీమద్ భాగవతంలో కేవలము ఆత్మ యొక్క అవసరాలు ఏముందో అవి తెలిపి అవి ఎంత తీర్చాలో ఆ విషయం చెప్తున్నారు. కనుకనే దీని అథారిటీ. అయితే ఈ విధంగా శ్రీమద్ భాగవతంపై నమ్మకం పెట్టుకొని వ్యాస మహర్షి యొక్క పొజిషన్ని అర్థం చేసుకోండి. మనం శ్రీమద్ భాగవతం చదువుతామో అప్పుడు ఏం జరుగుతుందో అది తర్వాత శ్రీమద్ భాగవతం ఏంటది, శ్రీమద్ భాగవత్ మహామునే కృతే కింవా పరే ఈశ్వరే. ఇంకో గ్రంథం ఎందుకు, కింవా పరే ఈశ్వర్, వై డూ యూ నీడ్ ఎనీ అదర్. అందరికంటే బెస్ట్ దొరికిన తర్వాత, ఒరిజినల్ గోల్డ్ని బంగారు చే దొరికిన తర్వాత మళ్ళీ దాని రేట్ ఏంది, దీని రేట్ ఏంది, దీని రేట్ అవసరం. అది మన దోస్తుడు చెప్తుంటారు ఇది బెస్ట్ క్వాలిటీ తీసుకొని, గదేంత ఇదేంత సరే కొనుక్కోండి. వాళ్ళు ఏమింటారు, అరే నువ్వు నా దోస్తులు అని చెప్తున్నాను. అదేవిధంగా భగవంతుడు ప్రతి ఒక్క జీవి యొక్క దోస్తు, సుహృదం సర్వభూతానా. ఆయన చెప్తుండు బెస్ట్, టేక్ దట్ బెస్ట్. వి హ్యావ్ టు టేక్ దట్ బెస్ట్. ఇతర విషయము కానీ సందేహాత్మది. సందేహపడే ఆత్మపురం ఏంటి, అమ్ముడు అని ఎక్క పైసలు అని చెప్తున్నాడు. అదే అర్థం మంచిగా పడుతుంది, అర్థం మంచిగా అది ఏముంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పుకుంటు ఇది అమ్ముడు అని సందేహపడే వాళ్ళకైతే నష్టపోతుంది. కనుకనే శ్రీమద్ భాగవతంలో కింవా పరే ఈశ్వర్, ఇంకెందుకు, వై డు నీడ్ ఎనీ అదర్ థింగ్. ఇది 3వ లైను. సద్యోరిద్య ఆవృత్తి అత్ర సుక్షుభి తక్షణం. ఒక్క క్షణంలోనే శ్రీకృష్ణ భగవాను హృదయంలో ఫిక్స్ అయిపోతాడు. కానీ కండిషన్ ఉంది. ఆ కండిషన్ నెక్స్ట్ నాకు ఆర్డర్ వచ్చింది. అసలు ఆర్డర్ అంటే ఒకళ్ళు